హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఆరాధ్య ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా నాన్నకి వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. మా నాన్నకి నేను చేసిన జ్యూస్ టేస్ట్ నచ్చుతుందో లేదో చూద్దామా. జ్యూస్ అయితే చేయడం నేను స్టార్ట్ చేసేసాను. లెట్స్ గో. వాటర్ మిలన్ జ్యూస్కి ఫస్ట్గా కావాల్సింది వాటర్ మిలన్. అసలు మేము ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్ ఎందుకు చేసినామో తెలుసా? మా నాన్నకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ చేసి మా నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నా. వాటర్ మిలన్ జ్యూస్ చేయాలంటే అసలు వాటర్ మిలన్ పీసెస్ అంతా అయిపోయాయి. అయినా కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. వాటర్ మిలన్ పీసెస్ అయిపోయినాయి అని చెప్పి మా నాన్న దగ్గరికి వెళ్ళి కొన్ని వాటర్ మిలన్ పీసెస్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను. నేను తింటా అని చెప్పి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వాటర్ మిలన్ పీసెస్ అయితే ఒక జార్ నిండా వేసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే ఆ వాటర్ మిలనే కొంచెం స్వీట్గా ఉంటుంది అని చెప్పి 2 స్పూన్స్. ఇప్పుడైతే మిక్సర్లో వేసి గ్రైండ్ చేసేద్దాం జ్యూస్ని. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ కూడా అయిపోయింది, తొందరగా అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి కాబట్టి. నేనైతే వాటర్ మిలన్ని కట్ చేసేసి దాన్ని ఒక బౌల్ లాగా తయారు చేసేసాను. ఇప్పుడైతే మా నాన్న దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళాను. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. గోడలు మాత్రం 4 అప్పుడు ఏమైతుంది, ఇంటి లోపల కార్పెట్ ఏరియా ఆ 4 ప్రాక్టికల్ గా అనుకూలంగా ఉంది అని చెప్పిన వారింటికి మనం వెళ్ళి చూసి అంటే ఇల్లు మొత్తము చక్కగా వాస్తనుకూలంగా మిగతా పారామీటర్స్ అన్ని ఉపయోగించినప్పటికీ కూడా ఇంటి లోపల ఈశాన్యం పిల్లలు తగ్గించే నచ్చలే అంట నాన్నకి. ఇంటికి ఈశాన్యం ఎట్టి పరిస్థితులు. మా నాన్న రియాక్షన్ అయితే చూసేశారు కదా. మా నాన్న కొంచెం తాగి మళ్ళీ నాకే ఇచ్చేశారు. దాన్ని తాగుతూ నేను ఎంజాయ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.